విషయమే. దానిలో భాగంగా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రేపు పొద్దున వేలేరు మండలం నుంచి మనం ఇచ్చినట్లయితే ఉంటే మన మండల అభివృద్ధి కోసం, మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటు పడుతుందని చెప్పేసి కూడా సభాపక్షాన తెలియజేస్తున్నాను. మొన్నటికి జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా వేలేరు మండలం అత్యధిక మెజార్టీ మీరందరి సహాయ సహకారాలు వచ్చినందుకు మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మన వేలేరు మండలాల్లో అన్ని గ్రామాలలో దాదాపు 90% మనం ఎంపీ గారికి మెజార్టీ ఇచ్చినట్లయితే ఉంటే రేపు తప్పనిసరిగా ఇక్కడ వచ్చినటువంటి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మన జిల్లా మంత్రి సహాయ సహకారాలతో ఇక్కడికి రావడం జరిగింది. రేపు పొద్దున అభివృద్ధి కార్యక్రమాలను కూడా అన్నను అడిగి మన వేలేరు మండలకు తీసుకురావడం కోసం కూడా మనం అందరూ తోడ్పాటు పడదామని చెప్పి ఆలోచించి రేపు జరగబోయేటువంటి బహిరంగ సభకు దాదాపు మనకు ఇచ్చినటువంటి టార్గెట్ 4,000. కానీ మన మండలం కొత్త మండలంగా ఏర్పడ్డది, కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వచ్చే ఉడతా భక్తితో సహా పాటు స్వచ్ఛందంగా దాదాపు 5,000 మంది జనాభా మన వేలేరు మండలం నుంచి తరలిపోతే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచిస్తూ అందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. సర్పంచులకు, గ్రామ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, జెడ్పీటీసీ గారికి, మండల అధ్యక్షునికి, వివిధ కార్యకర్తలు, గ్రామం నుంచి వచ్చిన 11 విలేజెస్ అందరూ కూడా 4,000 టార్గెట్ అనుకున్నాం మేము. ఇది మీటింగ్కు రేపు కేసీఆర్కు సభకు బయలుదేరే సభకు 3,500 మంది అనుకున్నాం. 4,000 అనుకున్నాం, 3,500 మంది తరలిస్తున్నాం. రేపు 3 గంటల నుంచి 3:30 వరకు మేము సభకు చేరుకుంటాం. ఆ ఉద్దేశంలో ఇక్కడ మేము వేలేరు మండలంలో మీటింగ్ పెట్టుకొని గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచులు అందరం కూర్చొని ఈ సమావేశం ఏర్పరచుకున్నాం. కావున దానివల్లనే ఈ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి